కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. నా పేరు వికాష్. నేను సిపిటి శ్రీకాకుళం విద్యార్థిని. నేను చెప్పబోయే పాఠం ప్రకృతి నుండి శాస్త్రం పుట్టిందా, మరి ప్రకృతి ఎలా పుట్టింది? ప్రశ్న మరొకసారి, ప్రకృతి నుండి శాస్త్రం పుట్టిందా, మరి ప్రకృతి ఎలా పుట్టింది? భూమిపై భాగాన్ని చదివి భూ ఉపరితల శాస్త్రాన్ని పుట్టించి భూగోళ శాస్త్రం, జియోగ్రఫీ అని అన్నారు. భూమి లోపల భాగాన్ని పరిశీలన చేసి భూగర్భ శాస్త్రం, జియాలజీ అని అన్నారు. భూమిపై ఉన్న చెట్లు, మొక్కలు పరిశీలించి వృక్ష శాస్త్రం, బోటనీ. జంతువులను పరిశీలించి జంతు శాస్త్రం, జువాలజీ. పక్షులను పరిశీలించి పక్షి శాస్త్రం, ఆర్నియాలజీ. పండ్ల గురించి తెలుసుకొని పండ్ల శాస్త్రం, కార్పాలజీ. మనిషి శరీరాన్ని పరిశీలించి మానవ శాస్త్రం, ఫిజియాలజీ. గుండెకు కార్డియాలజీ, నరాలకు న్యూరాలజీ, ఇంకా సూర్య చంద్ర నక్షత్రాలకు ఆస్ట్రానమీ అని, విశ్వానికి కాస్మాలజీ అని పేరు పెట్టారు. పూర్తి విశ్వమున 100% గుర్తించి అందులో 70% డార్క్ మ్యాటర్ ఉందని, తక్కిన 30%లో పదార్థం ఉందని, అందులో 5%లోనే భూమి, సౌర కుటుంబం, అనేకమైన నక్షత్రాలని కలిగి ఉందని, తక్కిన 20%లో ఉన్న పదార్థం ఏమైందో మాకు తెలియదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంకా ప్రకృతి బిగ్ బ్యాంగ్, మహాశబ్దం, గొప్ప ప్రేలుడు వలన సంభవించిందని చెబుతున్నారు. మాట, శబ్దం, దేవుడి వెలుగు, కమ్మని పలకగా వెలుగు కలిగెను. ప్రకృతి యావత్తు కేవలం దేవుడి మాట వలన కలిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 చదువుకుందాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అందరికీ వందనం.